హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో ఉన్న ఫేసెస్ గురించి వన్ బై వన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో లైక్ ఫ్రెషర్ కానీ అలాగే ఎక్స్పీరియన్స్ కానీ, సో మనం ఇండస్ట్రీలో ఏ విధంగా వర్క్ చేస్తారు, సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ విధంగా ఎప్పుడు ఎలాంటి స్టేట్ని యూస్ చేయాలి, సో వీటి గురించి ఇంకా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. సో ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. డిఫెక్ట్ లైఫ్ సైకిల్కి సంబంధించిన డిఫరెంట్ స్టేట్స్ అయితే ఇవ్వండి. సో వీటి గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఏజర్ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా, సో ఈ ఫ్యూచర్స్ ఈ స్టేట్స్ని మనము యూజ్ చేస్తాము, ఏదర్ డెవలపర్స్ కానీ టెస్ట్ ఇంజనీర్ కానీ. ఇక్కడ మనం చూసుకుంటే న్యూ, అసైన్, ఓపెన్, ఫిక్స్డ్, రీటెస్ట్, అలాగే క్లోజ్, నెక్స్ట్ రీఓపెన్డ్, అలాగే రిజెక్ట్, డిఫర్డ్, అలాగే డూప్లికేట్. సో ఇలాంటి స్టేట్స్ ఉంటాయి. సో ఈ స్టేట్స్ని ఎప్పుడు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, ఎవరు యూస్ చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సో డిఫెక్ట్లో జనరల్గా డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డిఫెక్ట్ అంటే ఏంటి, సో బగ్ అంటే ఏంటి, ఇష్యూ అంటే ఏంటి, సో వీటి గురించి తెలుసుకుందాము. సో ఏదైనా ఒక అప్లికేషన్ కానీ, ఒక ప్రోడక్ట్ని కానీ, ఒక సాఫ్ట్వేర్ని కానీ సో టెస్ట్ చేసేటప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి. సో క్యూఏ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ బగ్ అని, అలాగే ప్రోగ్రామింగ్ ఏమైనా ఇష్యూ ఉండడం కానీ, యూఐ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయించుకోవడానికి మనము డిఫెక్ట్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాము. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫెక్ట్ అన్నా, బగ్ అన్నా, ఇష్యూ అన్నా ఒకటే. సో బేస్డ్ ఆన్ ద కంపెనీ ఒక్కొక్క టెర్మినాలజీని యూస్ చేస్తారు. సో అంతేగాని దానికి సంబంధించిన మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. సో మనం డిఫెక్ట్ అనొచ్చు, ఇష్యూ అనొచ్చు, అలాగే బగ్ అనొచ్చు. సో ఇక్కడ మన డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో చూసుకుంటే ఫస్ట్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకి డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్స్ అయితే ఉంటాయి. ఇంకా బగ్జిల్లా అని, అలాగే జీరా కానీ ఈ టూల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం డైరెక్ట్గా బగ్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో బగ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు జీరాలో కానీ బగ్జిల్లాలో కానీ నేనైతే ఆ వీడియో అయితే చేశాను, ఒకసారి అవి కూడా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఏదైనా బగ్ని క్రియేట్ చేసేటప్పుడు న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. న్యూ అని క్లిక్ చేసిన తర్వాత సో అందులో అప్డేట్ చేస్తాము. సో ఆ బగ్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, సో ఆ బగ్కి సంబంధించిన ఎవిడెన్స్ లాక్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ, సో ఆ బగ్ని ఏ విధంగా రీప్రొడ్యూస్ చేయొచ్చు, సో అంటే మీరు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే మీకు ఆ ఇష్యూ వచ్చింది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి ఆ యొక్క బాక్స్లో రిక్వైర్డ్ ఫీల్డ్స్లో మీరు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా అప్డేట్ చేసిన తర్వాత సో అసైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే బగ్ని క్రియేట్ చేస్తున్నారో అది ఎవరికి అసైన్ చేయాలనుకుంటున్నారు, సో ఎవరు ఆ డెవలపరు, బ్యాక్ ఎండ్ ఇష్యూనా, ఫ్రంట్ ఎండ్ ఇష్యూనా, లేదంటే డెవలపర్ మేనేజర్కి అసైన్ చేయాలనుకుంటున్నారా, సో అక్కడైతే లిస్ట్ అయితే అవుతాయి. సో అసైన్ నేమ్స్ వచ్చి మొత్తం లిస్ట్ అయితే అవుతాయి. జస్ట్ మీరు సెర్చ్ చేసి సో రెస్పెక్టివ్ డెవలపర్కి మీరు డైరెక్ట్గా అతని యొక్క నేమ్ని పిక్ చేసుకుని అతనికి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఓపెన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓపెన్లో రిజెక్టెడ్, అలాగే డెఫర్డ్, అలాగే డూప్లికేట్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇష్యూని మళ్ళీ మనం క్రియేట్ చేస్తే డెవలపర్ ఏం చేస్తారంటే డూప్లికేట్ బగ్ అని చెప్పేసి స్టేట్ చేయడం కానీ, అలాగే డెఫర్డ్ అని, అలాగే రిజెక్ట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇష్యూ కాదు, సో ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియరే అనుకోండి, సో తను రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇష్యూ కాదు, సో మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ అని చెప్పేసి కామెంట్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా డెఫర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇష్యూస్ని మనకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ అప్డేట్లో కానీ రిలీజ్లో కానీ ఇవ్వడము, సో ఇలాంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ అయితే వస్తాయి మనకి డెఫర్డ్కి. సో నెక్స్ట్ ఫిక్స్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కన్ఫామ్గా ఇష్యూనే సో అని చెప్పేసి దాని మీద డెవలపర్స్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఫిక్స్ చేసి సో నెక్స్ట్ బిల్డ్లో మనకి ఇస్తారు. సో అప్పుడు ఇచ్చిన తర్వాత మనకి ఆ బిల్డ్ నెంబర్ని మన బగ్లో అప్డేట్ చేసి సో ఫిక్స్డ్ అని స్టేట్ చేంజ్ చేసి సో మనకి మళ్ళీ రీసెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా ఎవరు చేస్తారంటే డెవలపర్స్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పుష్ చేస్తారు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, రీటెస్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇష్యూ మనం క్రియేట్ చేస్తామో ఆ ఇష్యూ మళ్ళీ వస్తుందా లేదా అని చెక్ చేస్తాము. దాంతోపాటు ఆ ఫిక్స్ వల్ల అదర్ ఫంక్షనాలిటీ ఏమైనా బ్రేక్ అవుతుందా లేదో కూడా చెక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వర్క్ అయింది అనుకోండి, సో కామెంట్ పెట్టేసి సో నేను సో అండ్ సో బిల్లో నేను టెస్ట్ చేశాను, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని చెప్పేసి స్క్రీన్ షాట్స్, లాగ్స్ అటాచ్ చేస్తాము. లేదు మళ్ళీ దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చినా, లేదా అదే ఇష్యూ మళ్ళీ రీప్రొడ్యూస్ అయినా ఇక్కడ మనకు రీఓపెన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ రీఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరైతే ఆ డెవలపర్కి ముందు అసైన్ చేసామో దానికే మళ్ళీ రీఅసైన్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది.
లేదు, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఇచ్చిన ఫిక్స్ వర్క్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన రిజల్ట్స్ ఆల్రెడీ అప్డేట్ చేసేస్తాము. సో చేసిన తర్వాత క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో క్లోజ్ అని కొట్టేస్తే ఆ బగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే లైక్ మనం ఓపెన్ చేయడము, టెస్ట్ చేయడము, లైక్ వెరిఫై చేయడము, కామెంట్స్ అప్డేట్ చేయడము మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తాము. సో క్లోజ్ మీనింగ్ ఏంటి? సో ఆ బగ్ వల్ల ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో డెవలపర్స్ ఫిక్స్ చేశారు, క్యూ మెంబర్ టెస్ట్ చేశారు, సో అని చెప్పేసి మనం క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి జనరల్గా మనం ఈ బగ్స్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఏ బగ్స్ ఓపెన్లో ఉన్నాయి, లైక్ ఏ బగ్స్ లైక్ స్టేట్స్ ఏమైనా అప్డేట్ కాలేదా, లేదంటే క్లోజ్డ్ స్టేట్లో ఉన్నాయా, రీఓపెన్ స్టేటస్లో ఉన్నాయా, సో ఇవన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన నేమ్తో ఆల్రెడీ మనకు సపరేట్గా ఎవరైతే మనకు అసైన్ చేసి ఉంటారో, సో మనం బగ్జిల్లాలో కానీ మన జీరాలో కానీ చెక్ చేసుకుంటే మనకు వచ్చిన బగ్స్ యొక్క లిస్ట్ అయితే ఉంటుంది. మనం ఎన్ని బగ్స్ని క్రియేట్ చేసాము, ఎన్ని ఫైండ్ అవుట్ చేసాము, ఎన్ని టెస్ట్ చేసాము, సో అన్నీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో దాంతోపాటు మనకు ప్రతి ఒక్క బగ్కి యూనిక్ ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసిన తర్వాత బగ్ దానికి సంబంధించిన ఐడితో క్రియేట్ అవుతుంది. ఆ ఐడీస్ అన్నీ ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి ఇంటర్నల్గా మీరు. సో ఆ ఎక్సెల్ షీట్లో మీరు ఏదైతే బగ్స్ వెరిఫై చేశారో, సో మంత్లీ బేసిస్, వీక్లీ బేసిస్, ఆ షీట్ అప్డేట్ చేసుకోండి. ఆ షీట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీటింగ్స్లో కానీ లేక టీమ్ లీడ్స్ అడిగినా కానీ సో డైరెక్ట్గా మీరు ఆ షీట్ని పంపించడం అయితే జరుగుతుంది ఈజీగా. సో నేను సో అండ్ సో బగ్ ఫైండ్ చేశాను, వెరిఫై చేశాను, సో ఇవన్నీ వర్క్ అవుతున్నాయి, ఇన్ని బగ్స్ పెండింగ్ ఉన్నాయి డెవలపర్స్ నుంచి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇస్తే ఒక క్లారిటీగా ఒక రికార్డెడ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ క్యూఏ ఇంజనీర్ ఏవైతే టెస్ట్ ఇంజనీర్ ఉన్నారో, సో ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుంటే లైక్ మనకు జాబ్ అనేది పీస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. సో మన స్కిల్స్ని మనం అప్డేట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇలా ఫాలో అవ్వండి. అంతేగాని బగ్స్ ఐడీస్ మనం మిస్ అయిపోయామనుకోండి, మళ్ళీ మనం ఒక రీసెర్చ్ చేయాలి, లేక అక్కడ సెర్చ్ చేయాలి, లేదంటే మళ్ళీ వెతుక్కోవాలి. ఇలాంటి కాకుండా ముందుగానే ఒక షీట్ పెట్టుకున్నామా, సో టెస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఎలాంటి టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తాము, రెగ్రెషనా, శానిటీనా, లేకపోతే ఇంటిగ్రేషన్ టెస్టింగా, సో ఇలాంటి టెస్టింగ్ జస్ట్ ఒక ఐడి లైక్ నేమ్స్ మెన్షన్ చేసుకొని అందులో మీరు ఫైండ్ అవుట్ చేసిన బగ్స్ లిస్ట్ని అప్డేట్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది వర్క్ చేయడం అని కానీ, ట్రాక్ చేయడం అని కానీ. సో మీకు అప్రైజల్ టైంలో కానీ లైక్ రివ్యూ చేసే టైంలో కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో నేను ఇలా మెయింటైన్ చేసేవాడిని, ఇలా టెస్ట్ చేసేవాడిని, ఇలా అప్డేట్ చేసేవాడిని అని చెప్పేసి. సో ఇలా ఇన్ని అడ్వాంటేజెస్ అయితే మనకు ఉంటాయి. సో యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్గా లైక్ ఇవన్నీ మేము ఫాలో అవుతున్నాము. సో మా సీనియర్స్ మాకు చెప్పారు, మేము నేర్చుకున్నాము. అలాగే మా జూనియర్స్ కూడా మేము ఇలానే ట్రీట్ చేస్తాము. సో కాబట్టి మీరందరూ మంచిగా నేర్చుకోవాలని, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇప్పటి నుంచి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి, సో మీకు మంచిగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది, వర్కింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైక్ సింపుల్గా లైక్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ సో ఎలా ఉంటుంది, లైక్ ఎలాంటి స్టేట్స్ ఉంటాయి, సో ఇవి మా జనరల్గా మనం తెలుసుకుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు డెవలపర్స్ కానీ టెస్ట్ ఇంజనీర్స్ కానీ బోత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ అని, సో అలాగే డూప్లికేట్ అని ఇవన్నీ స్టేట్స్ ఒక డెవలపర్స్ మాత్రమే చేస్తారు. సో మనము ఓపెన్, న్యూ అని, రీటెస్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ అని ఇలాంటి ఆప్షన్స్ మనం యూస్ చేస్తాం. మనం స్టేట్స్ అంటారు వీటిల్ని. సో ఈ విధంగా మనకు డిఫెక్ట్ లైఫ్ సైకిల్ని లేదా బగ్ లైఫ్ సైకిల్ని ఈ విధంగా మనం మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది, వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంకో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. సో అంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.